ప్రెజెంట్లో అయితే మాత్రం హ్యాపీగా నేనైతే హైదరాబాద్ వెళ్ళి వచ్చేసానండి. ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి హైదరాబాద్ అనేది వెళ్ళి వచ్చేసాను అనమాట. ఇప్పుడు మనకి మహీంద్రా ఎక్స్వీ ఎలక్ట్రికల్ కార్ కదండి, అందువల్ల మనకి ఇది ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా దీని తర్వాత దీనికి మొత్తం వెళ్ళేటప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ ఇవ్వక ముందు ఎంత వచ్చింది రేంజ్ అనేది, తర్వాత ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పండి. దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకెందుకని మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ప్రజెంట్లో అయితే మాత్రం నేనైతే మాత్రం హైదరాబాద్ వెళ్తున్నా అండి. హైదరాబాద్ కోసం చెప్పేసి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది, ఇప్పుడు ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టానమాట. ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, మనకి మైలేజ్ ఎంత వస్తుందో కూడా మామూలుగా అయితే చూద్దాము. ప్రజెంట్లో అయితే మా విలేజ్ అండి అనకాపల్లి పక్కన అనమాట. ఇక్కడ విలేజ్ నుంచే డైరెక్ట్గా ఫుల్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. కరెక్ట్గా మనకి ఎక్కడెక్కడ స్టేషన్స్ ఉన్నాయి, ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ కూడా మనం అక్కడైతే మనం లేట్ చేయకుండా అయితే కార్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి 10 అయితే మాత్రం మనం ఆన్ చేసిన అన్నమాట. మామూలుగా అయితే నాది 672 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ప్రెజెంట్లీ. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసారు కదండి, ఇక్కడ అయితే మనకి ఫుల్గా ఉందన్నమాట. ఛార్జింగ్ అయితే 100% ఉందన్నమాట. ఇప్పుడు నేను ట్రిప్లో ఉన్నాను కనుక ఒక్క నిమిషం డ్రైవర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ట్రిప్ ఏదైతే ఉందో ట్రిప్ నెంబర్ ఏని క్లియర్ చేసేస్తానండి. రైట్, మొత్తం 0 చేస్తాను అన్నమాట. ఇక్కడ నుంచి అసలు మనకి 100% ఛార్జింగ్తోని ప్లస్ అదేవిధంగా మనకి ఏసీ ఏదైతే ఉందో ఏసీని కూడా ఆన్ చేసి అయితే పెట్టాం అనమాట. ఏసీ ఆన్ చేసిన తర్వాత అసలు మనకి 100% ఛార్జింగ్కి 672 కిలోమీటర్లు ఉంది. దాన్ని బట్టి మనము ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది ఏంటి అనేది మధ్యలో అయితే చూపిస్తా అండి. 10%కి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది ఏంటి అనేది ప్రజెంట్లో అయితే స్టార్ట్ అయితే చేద్దాము అన్నమాట. నాకు తెలిసి ఇంకో 2 కిలోమీటర్లు అండి మేము హైవే ఎక్కడానికి. కానీ మా ఊరు నుంచి ఇప్పుడు నేను 4 కిలోమీటర్లు వచ్చానండి. కరెక్ట్గా 4 కిలోమీటర్లుగా 96% అంటే 4% ఛార్జింగ్ అయితే తగ్గిపోయింది అన్నమాట 4 కిలోమీటర్లకి. అంటే ఇప్పుడు ఇంకా మనం హైవే ఎక్కలేదు కనుక హైవేలో అయితే చూద్దాము. ప్రజెంట్లో అయితే మాత్రం డిస్టెన్స్ 4 కిలోమీటర్లు తిరిగాను, 4% ఛార్జింగ్ తగ్గిపోయింది. 96% ఇది కానీ లెఫ్ట్లో కనిపిస్తుంది కదండి, అదనమాట. 96% ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. మనకి గేట్ అయితే పడ్డది. హైవేలోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు డ్రైవ్ చేసి అప్పుడు కూడా మనం తెలుసుకుందాము అసలు ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. హైవేలో అయితే ఎలా వస్తుంది అనేది. హైవే ఎక్కిన తర్వాత మాత్రం కొద్దిగా మైలేజ్ అయితే మాత్రం బాగా చూపిస్తుంది అనమాట. నాకే ఆశ్చర్యం వేస్తుందండి. చూడండి, ఇక్కడ చూస్తే ఆల్రెడీ 90% ఛార్జింగ్ ఉంది, కానీ 21 కిలోమీటర్లు తిరిగింది అనమాట. అంటే ఇక్కడ కొంచెం మైలేజ్ అయితే పెరుగుతుందని చెప్పేసి అర్థం. మైలేజ్ అంటే అదేనండి, బ్యాటరీ బ్యాకప్ అయితే పెరుగుతుంది అనమాట. మళ్ళీ ఇంకో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత చూద్దాము మళ్ళీ ఏ స్టేజ్లోకి వస్తుంది ఏంటి అని. అయితే కరెక్ట్గా చూడండి, తుని అయితే దాటాను అన్నమాట. జస్ట్ తుని ఇప్పుడే క్రాస్ అయ్యాను. కరెక్ట్గా మనకి 80% ఛార్జింగ్ అయితే ఉందండి. 53 కిలోమీటర్లు అయితే వచ్చిందనమాట. కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది మైలేజ్ అనేది కూడా. 80% ఛార్జింగ్లోకి వచ్చాం. నెక్స్ట్ 70% ఛార్జింగ్ అయ్యేసరికి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో కూడా మనం చూద్దాం అనమాట. ఇప్పుడే తుని అయితే క్రాస్ అవ్వండి. లొకేషన్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. చూస్తే ఇంకా మామూలుగా అయితే లేదు. అయితే మాత్రం రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నామండి ఆల్రెడీ. ఇక్కడ మనకి మైలేజ్ కానీ చూసుకుంటే అయితే మాత్రం 60% ఛార్జింగ్ అయితే ఉంది. 107 కిలోమీటర్స్ అయితే తిరిగిందండి. 107 కిలోమీటర్లు తిరిగింది, 60% ఛార్జింగ్ అయితే ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు నేనైతే రాజమండ్రిలో ఛార్జింగ్ పెట్టాలనేసి అనుకున్నాను. ఎక్కడ దొరుకుతుంది అనేది రాజమండ్రి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం అనమాట. మైలేజ్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయ్యింది, బాగానే ఉంది అనేసి అయితే నాకైతే బాగా అనిపిస్తుందండి. చూద్దాం మనం ముందు అసలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా మనకి కరెక్ట్గా కాల్కులేట్ చేసేది చెప్పలేము. నాకు తెలిసి రాజమండ్రి వెళ్ళేసరికి ఒక చిన్న ఐడియా అయితే వచ్చేస్తుందండి. అసలు మనకి ఛార్జింగ్ ఎలాగొస్తుంది ఏంటి అనేది అయితే మాత్రం చూద్దాం. ముందైతే ఛార్జింగ్ అయితే పెడదాము రాజమండ్రి వెళ్ళగలనాయి. ప్రజెంట్లో అయితే ఇక్కడికి వచ్చామండి రాజమండ్రిలో అన్నమాట. ఇది నేను గూగుల్ లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని వచ్చాను. ఇక్కడ మనకి 7.2 ఛార్జర్ కూడా ఉంది. మనం పెట్టబోతే అయితే 20 కిలోవాట్ ఛార్జరు. ఒక యాప్ అయితే ఉందండి, యాప్ అయితే ఎక్కిద్దాం. మనకి ఛార్జింగ్ అయితే అవుతుందండి. ఇక్కడ రాజమండ్రి అయితే వచ్చాము. ఒక 400కి 600కి 16 కిలోవాట్స్ అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట. ప్రజెంట్లో మీటర్ రీడింగ్ కూడా మనం చూసేద్దాము. ఇప్పుడే ఛార్జింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకోండి చూసారు కదండి, ఇప్పుడు మనకి 39% ఛార్జింగ్ అయితే ఉంది. ఇక్కడ మన వెహికల్ పెట్టి టయానికి వెహికల్ అయితే స్టార్ట్ చేసాము. చూడండి, ఇక్కడ మన వెహికల్ అయితే స్టార్ట్ చేసామండి. మనకి 39% అయితే ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. నేను ఛార్జింగ్ పెట్టేటానికి ట్రిప్ నెంబర్ వల్ల ఎన్ని కిలోమీటర్లు అనేది ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే ఛార్జింగ్ ఇప్పుడు నేను ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఎక్కిస్తున్నాను నేను. ఇప్పుడు మనకి 39
100% ఛార్జింగ్ ఉన్నప్పుడు అయితే స్టార్ట్ చేసారన్నమాట. ఇంకా 100% ఎక్కించిన తర్వాత అప్పుడు ఎంత అవుతుందో టోటల్ అయితే నేను కాల్కులేట్ చేసి చెప్తాను మీకు. ఇది నేను రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రి వచ్చిన తర్వాత అక్కడ నేను గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. టాటా పవర్ అయితే మాత్రం బాగుందండి. టాటా పవర్ దాని ద్వారా అయితే ఎక్కిస్తున్నాను అనమాట నేను. 25 కిలోవాట్స్ అండి, అంటే ఫుల్ ఫాస్ట్ ఛార్జర్ అన్నమాట ఇది మీకు టాటా యాప్ అని చెప్పేసి ఉంటుంది, టాటా పవర్ అని చెప్పేసి. ఆ యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో అమౌంట్ వేసుకోవాలి. అమౌంట్ వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎలా చేయాలి ఏంటి అనేది అదే గైడెన్స్ ఇచ్చేస్తుంది అన్నమాట మీకు. దాని ద్వారా అయితే మాత్రం నేను మీకు ఛార్జింగ్ అయితే పెట్టాను. చూద్దాం ఎంతసేపట్లో అవుతుందో. 40% ఉండాలండి. 40% నుంచి నేను ఇక్కడైతే 97% వరకు అయితే ఛార్జింగ్ అయితే ఎక్కించాను అన్నమాట. మనకి 97% వరకు ఎక్కించాను కదా. ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా 100% ఛార్జింగ్ ఎంత వస్తుంది తెలుసుకోవాలి అంటే నేను 40% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను కనుక అంటే 60% ఛార్జింగ్ అనేది నాకు అవ్విందండి. అదొక 60%. ఇప్పుడు నాకు 40% అనేది అవ్వాలన్నమాట. అంటే ఇంకొక 40% అయితే 100% అయినట్టు లెక్క. ఇప్పుడు 97% ఉంది కనుక 97 మైనస్ ఇంకొక 40% అయితే నేను తిరగాలి. అంటే 40% తీసేసుకుంటే 57% అనమాట. ఇప్పుడు నాకు బ్యాటరీ 57%కి వచ్చేసరికి అంటే ఇప్పుడు 97లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా 97%లో అయితే 40 కిలోమీటర్స్ అయితే తిరగాలన్నమాట వెహికల్. అంటే కరెక్ట్గా 57 దగ్గరికి వచ్చేసరికి మనకి ఎంత వచ్చిందో ఇక్కడ తెలిసిపోద్ది అన్నమాట. ట్రిప్ అనేది నేను కరెక్ట్గా ఇక్కడ సెట్ చేసి పెట్టాను, మీకు చూపిస్తాను చూడండి. డ్రైవర్ ఇన్ఫోలోకి వెళ్తే ట్రిప్ ఇప్పటికి 162 కిలోమీటర్స్ అయితే తిరిగానండి. ఇప్పుడు మనకి 57 ఛార్జింగ్ అంటే 57 ఛార్జింగ్ వచ్చేసరికి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో తెలిస్తే దాన్ని బట్టి మనకి కరెక్ట్ మైలేజ్ అయితే లెక్కలోకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ నేను మీకు దగ్గర మనకి 60% ఛార్జింగ్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కలుస్తాండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను రాజమండ్రి నుంచి అయితే బయలుదేరడం కూడా జరుగుతుంది అన్నమాట. హైవేకి నావిగేషన్ పెట్టుకుని అయితే స్టార్ట్ అయితే అవుతాను. ఇంతకు ముందు దగ్గర 57 దగ్గర ఆగాలండి, కానీ 55 దగ్గర అయిందనమాట. చూసుకోలేదు, హైవే కదండి. 2 పాయింట్స్ ఎక్స్ట్రా అయితే వాడాం. ఈ 2 పాయింట్స్ ఎక్స్ట్రా వాడినందుకు మనకి ఇక్కడ 77 కిలోమీటర్లు కదండి, అంటే 75 అనుకోండి అంచనా కన్నా. ఇప్పుడు మనకి 57 వస్తే ఇది ఒక మనకి 40 కిలోమీటర్లు 40% ఛార్జింగ్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ మనకి 39 దగ్గర 40 దగ్గర ఇలాగ పెట్టాం కనుక ఛార్జింగ్ 39 to 40 దగ్గర పెట్టాం కనుక అదొక 60%. మొత్తం 100% ఛార్జింగ్ అండి. ఏది స్టార్టింగ్ది ఇప్పుడుది కలుపుకుంటే మొత్తం 100% ఛార్జింగ్ గాను కరెక్ట్గా మనకి 277లో నుంచి ఈ 6 కిలోమీటర్స్ తీసాను 2 పాయింట్స్కి కలిపి, అంటే 270 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. ఇది పక్కా రేంజ్ అనమాట. ఏది మనం 100% ఛార్జింగ్ పెడితే 270 కిలోమీటర్స్ రేంజ్ అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది వెళ్ళేటప్పుడు ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ తర్వాత ఇప్పటికి 949 కిలోమీటర్లు అండి. మేమైతే విజయవాడ హైవేకి దగ్గరలో ఉన్నాం అనమాట. వెహికల్ని అయితే ఆఫ్ చేయడం అంటూ కూడా జరిగింది. ఇక్కడ డోర్ ఓపెన్ చేసిండ్రు. ఇదండి ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఇంకా 55% ఉంది. 163 కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్పి చూపిస్తుంది అనమాట. అయితే మనకి పక్కాగా 270 కిలోమీటర్స్ అయితే వస్తుందని అర్థం అండి. ఏది నేను నార్మల్గా ఏసీ అయితే ఆన్ చేసి ఉంచాను. తర్వాత ఫన్ మోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఫన్ మోడ్ అంటే బేసిక్ అనమాట. ఇది 93 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్లో అయితే వెళ్దండి. ఇంకా ఆ స్పీడ్లోనైతేనే వెళ్తుంది అన్నమాట. ఇది నేను ఫన్ మోడ్ అండి. ఫన్ మోడ్ అంటే 93 కిలోమీటర్ల స్పీడ్ కంటే కూడా ఇంకా ఎక్స్ట్రా అయితే వెళ్దా అనమాట. ఇంకా లాస్ట్ ఇంకా 93 కిలోమీటర్లు అండి. ఆ టైప్లో చూసుకుంటే మనకి 100% ఛార్జింగ్కి కరెక్ట్గా వెహికల్ని ఫన్ మోడ్లోనే ఇంక ఎటువంటి చేంజెస్ అనేది లేకుండా ఓన్లీ హైవేలో నడిపితే 270 కిలోమీటర్స్ అయితే ఇది వస్తుందన్నమాట. అంటే 465 ఎంతో సంథింగ్ ఇచ్చారు. 465 421 ఇచ్చారు. నేను బుక్ కట్టి సరిగ్గా చూడలేదండి, చూసి చెప్తాను. లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మనకి ఫైనల్గా అయితే మాత్రం 270 కిలోమీటర్స్ ఇదైతే గుర్తుంచుకోండి. ఏది ఫస్ట్ సర్వీసింగ్ అవ్వకముందు. మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు సెకండ్ సర్వీసింగ్ అనేది ఫస్ట్ సర్వీసింగ్ చేస్తాను కదా, అప్పుడు దాని తర్వాత ఒకవేళ ఇంకా మీది మైలేజ్ లాంటిది ఏదైనా పెరగదా అనేది మనము నెక్స్ట్ అయితే చూద్దామండి. ప్రజెంట్లో అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. 100% ఛార్జింగ్ అయితే 270 కిలోమీటర్స్ విత్ హైవేలో అయితే వెళ్తుంది. మహీంద్రా XUV 400 ఇలాగ అంటారు అన్నమాట కొంతమంది. మనకైతే మాత్రం మైలేజ్ టెస్ట్ అయితే ఇలా జరుగుతుందండి. నేను కరెక్ట్గా 100%కి నా ప్రకారంగా డైరెక్ట్గా కొట్టుకుంటా ఇలాగ నేను ఛార్జింగ్ పెట్టేసి మొత్తం పర్సెంటేజ్ని లెక్కేస్తే 270 కిలోమీటర్ల అన్నమాట. ఇలాగుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. కానీ అప్పుడే డిసైడ్ అవ్వద్దు. ఇంకా నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా అసలు ఎంత వస్తుందో కూడా అప్పుడు కూడా మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు డిసైడ్ అయితే అవుదాం.
నేను మర్చిపోయానండి, ఇప్పుడు మనకి ఆఫ్టర్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ మనకి సర్వీస్ అయిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఏంటో కూడా మనము నార్మల్గా అయితే చూద్దామండి. ఫస్ట్ నేను ముందుగా అయితే మీటర్ ఏదైతే ఉందో మీటర్ ట్రిప్ నెంబర్ 1ని 0 అయితే చేస్తారన్నమాట. రైట్, ఇప్పుడు ట్రిప్ నెంబర్ 1 ఏదైతే ఉందో దాన్ని 0 అయితే చేస్తాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 0 అయితే చేశాను. మీటర్ని చూసారు కదండి, మీటర్ ఏదైతే ఉందో మీటర్ని 0 అయితే చేశారన్నమాట. 76% ఛార్జింగ్ అయితే ఉందండి మనకి. అదేవిధంగా కరెక్ట్గా 100% ఛార్జింగ్ అయ్యేసరికి అసలు ఇంతకీ ఇది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది వెళ్ళేటప్పుడు అంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వైజాగ్ వెళ్తారన్నమాట. ఇప్పుడు మనకి తెలిసిపోతుందండి పరిస్థితి. అంటే అసలు ఎన్ని కిలోమీటర్లు ఆఫ్టర్ సర్వీస్ తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయ్యిందా లేదా అనేది కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. చూద్దాం. మనకి ఇప్పుడు 76%లోనే మనం స్టార్ట్ అయితే చేసాము. దాని తర్వాత అసలు 100% అయ్యేసరికి ఎంత అవుతుందో ఏంటో కూడా మనం తర్వాత తెలుసుకుందాం. కరెక్ట్గా మనకి 37 దగ్గర స్టార్ట్ చేసినామండి. సారీ, ఇదిగోండి కరెక్ట్గా చూడండి. మనం ఎక్కడంటే మనము 76 దగ్గర స్టార్ట్ చేసినాం. ఇక్కడ 46, 47 వచ్చింది. అంటే అసలు 46 అనుకోండి. పోనీ 46, 56, 46 కదా, 56, 66, 76 అంటే 30% ఛార్జింగ్ గాను 92 కిలోమీటర్స్ అయితే తిరిగింది అనమాట. 30%కి 100% కూడా ఎంత తిరిగింది అయితే చూద్దాము. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ సూర్యాపేటలో ఉన్నామండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఎంత ఏంటి అనేది అయితే చూద్దాం. అయితే మన మహీంద్రా XUV 400 ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ వెహికల్ పైన అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్గా ముందుగా నాకు కొంచెం భయం అయితే వేసింది అనమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎక్కడుంటాయి ఏంటి అనేది కొంచెం భయం అయితే వేసింది. దానికోసం అని చెప్పేసి నేనేం చేశానంటే, ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళేసరికి నాకు ఒక 40% ఛార్జింగ్ ఉండాలి. అక్కడ రాజమండ్రిలో అయితే ఛార్జింగ్ అయితే పెట్టాను. దీని తర్వాత నేను మళ్ళీ డైరెక్ట్గా విజయవాడ అయితే వెళ్ళండి. విజయవాడ భవానీపురంలోనే పెట్రోల్ బంకులోనే ఉందన్నమాట. ఇవన్నీ కూడా నేను ఎలా కొనుక్కున్నాను అంటే, మనము కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే టాటా పవర్ ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుందండి. టాటా వాళ్ళకి సంబంధించింది అనమాట. టాటా పవర్ అనే యాప్ ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ప్రత్యేకించి ఆ యాప్ డౌన్లోడింగ్ చేసుకుని చూసుకున్నాను. నెక్స్ట్ విజయవాడలో పెట్టండి మళ్ళీ ఛార్జింగ్. మళ్ళీ సేమ్ అలాగే 40 to 50% వరకు ఛార్జింగ్ ఉండాలి. అక్కడ విజయవాడ భవానీపురంలో పెట్టాను. దాని తర్వాత మళ్ళీ సూర్యాపేట వెళ్ళిపోయాను. మళ్ళీ సూర్యాపేటలో మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను. అప్పటికి వెళ్ళినప్పుడు కూడా 40% వరకు ఛార్జింగ్ ఉండాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా మనం వెళ్ళడం డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిపోనాం. ఏది సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళిపోనాము. మళ్ళీ వాళ్ళని ఫుల్ ఛార్జింగ్ చేయమని చెప్పాను. మళ్ళీ సేమ్ టు సేమ్ యాస్డీస్గా వచ్చేటప్పుడు కూడా సేమ్ అలాగండి. అంటే నాకు ఎట్లా అంటే 100% అయిపోయేంత వరకు కూడా వాళ్ళది నేను వెహికల్ని. ఎలాగంటే నాకు ఇక్కడ 3 ప్లేసుల్లో పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఒకటి వచ్చేటప్పుడు అయితే సూర్యాపేట, నెక్స్ట్ విజయవాడ, దాని తర్వాత రాజమండ్రి, ఇంకా డైరెక్ట్గా ఇంటికి అనమాట. అంటే 3 ప్లేసుల్లో పెడితే మనకు ఛార్జింగ్ అయితే సరిపోతుందండి. 3 ప్లేసుల్లోని 3 గంటలు లెక్కేసుకోండి. కరెక్ట్గా 3 గంటల టైం అయితే తీసేయాలన్నమాట. ఎందుకంటే మనకు ఫాస్ట్ ఛార్జర్ కదండి, అందువల్ల చాలా స్పీడ్గా అయితే ఎక్కేస్తుంది అనమాట. ఒక 1 అవర్లోనే మనకి ఆటోమేటిక్గా ఒక 40%, 30% ఉండే సరే ఫుల్ అయిపోవడం అంటూ కూడా జరుగుతుంది అనమాట 1 అవర్ లోపలనే. ఇలాగ 3 ప్లేసులు అయితే పెట్టుకున్నాను. ఈ 3 ప్లేసులు ఇంకా నాకైతే సెట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఎక్కువగా తిరిగిది హైదరాబాదే కనుక నాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడ కూడా హైవే పైనే ఉన్నాయి. ఎక్కడికో గల్లీలోకి లాంగ్గా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కూడా వెళ్ళవలసిన అవసరం అయితే వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఎంత మైలేజ్ వచ్చిందనేది వీడియోలో చూశారు కదండి. స్టార్టింగ్ అయితే అంతా రికార్డింగ్ చేశాను అనమాట. మనకి వెళ్ళేటప్పుడు అయితే ఇది ఫస్ట్ సర్వీసింగ్ ఇవ్వక ముందు అయితే నాకు 270 కిలోమీటర్లు రేంజ్ అయితే వచ్చిందండి. ఎప్పుడు మనకి ఫుల్ ఛార్జింగ్ చేస్తేనే ఫుల్ ఛార్జింగ్తో కరెక్ట్గా 1 to 100 వరకు చూసుకుంటేటైతే 270 రేంజ్ అయితే వచ్చింది. అదేవిధంగా నేను ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కొంత వీడియో పెట్టి మాత్రం మీరు చూసి ఉంటారు. మిగిలింది కొంచెం నేను కొద్దిగా తొందరగా రావాలని చెప్పేసి రికార్డింగ్ అయితే చేయలేదన్నమాట. మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పుడు 350 వచ్చిందండి నాకు. ఎందుకంటే కొంచెం డౌన్ వల్ల, బ్రేకింగ్ కొట్టడం వల్ల, ఆటో జనరేటర్ ఛార్జింగ్ ఉండడం వల్ల, మళ్ళీ ఫస్ట్ సర్వీసింగ్ అవ్వడం వల్ల ఏమో నాకైతే తెలదు. కానీ వచ్చేటప్పుడు మాత్రం 350 రేంజ్ అయితే వచ్చిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. ప్రజెంట్లీ నేను ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత అయితే 350 రేంజ్ అయితే వచ్చిందనమాట. ఇంకా రాను కొన్ని రోజుల తర్వాత అసలు ఏ రేంజ్ వచ్చింది అనేది కూడా చూద్దాము. మీకైతే వీడియో నచ్చిందనేసి కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తాం. అందరికీ బాయ్.